హాయ్ గాయ్స్, ఆక్వా ఫార్మింగ్ లో డే 3, డే 4 అండ్ డే 5 ప్రాఫిట్ వీడియో పెట్టిన తర్వాత చాలా మంది మెసేజ్లు చేశారు. చాలా అంటే చాలా అనమాట. ఆ మెసేజ్ లో కామెంట్ అడిగింది ఏంటంటే, బ్రో మేము కూడా చెరువులు చేస్తాం, ఎకరం చేస్తేనే 2 లక్షలు ప్రాఫిట్ వస్తే నేను 2 ఎకరాలు తీసుకుంటాను, నేను 4 ఎకరాలు తీసుకుంటాను, నేను 6 ఎకరాలు తీసుకుంటాను, నాకు ప్రాఫిట్స్ కూడా అలాగే ఉంటాయా అని చెప్పి చాలా మంది మెసేజ్ చేశారు. ఇలాగే మీకు నాకు పర్సనల్ గా జరిగిన స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ నాకు కూడా మీరు చెరువులు చేస్తారంటే రండి కలిసి చేద్దాం చెరువులో. మీకు కనపడుతుంది కదా ఈ ట్యాంక్, ఇది 5 ఎకరాల ట్యాంక్ అనమాట. లాస్ట్ ఇయర్ ఈ చెరువులో 5 లక్షల సీట్ అయితే వేసాం. ఈ 5 లక్షలకి 50% బోనస్ అయితే ఇచ్చారు. సరే కొంచెం సేపు ఈ బోనస్ గురించి పక్కన పెడదాం. ఈ 5 లక్షలకి 1,50,000 అయితే వచ్చాయింది సీడ్ కి. ట్రావెలింగ్ కి 10,000 అయితే వచ్చాయింది. కరెక్ట్ గా 30 డేస్ తర్వాత మా పక్క చెరువులకి వైరస్ అయితే వచ్చింది. మన దరిద్రం బాగోవడం వల్ల మన చెరువుకి కూడా వైరస్ అటాక్ అయిపోయింది. రేయి చిన్నగా ఉండడం వల్ల అరే అసలు ఎవ్వరూ కొండరు. మళ్ళీ కల్చర్ స్క్రాచ్ నుంచి ఫ్రెష్ గా అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఈ 30 డేస్ కి ఎంతకు వచ్చిందో చెప్తాను. ఈ 30 డేస్ కి 60 పైన ఫీడ్బ్యాక్స్ అయితే వాడాం. చాలా రోజులు అయిపోవడం వల్ల కరెక్ట్ గా ఫీడ్బ్యాక్స్ అవడం సరిగ్గా గుర్తులేదు, సారీ ఏమనుకోకండి. మనం 60 ఫీడ్బ్యాక్స్ అయితే తీసుకుందాం. ఈ 60 ఫీడ్బ్యాక్స్ కి దగ్గరగా 1,30,000 అంతకు వచ్చేనట్టుంది. ఇంకా చెరువు రెడీ చేయడానికి, చెరువులో కొట్టిన మెడిసిన్ కి, ఫీడ్ లో పెట్టిన మెడిసిన్ కి ఇవన్నీ చూసుకుంటే 45,000 పైన వచ్చి అయిపోయింది. సరే మనం 45,000 వచ్చేసుకుందాం. ఇంకా కరెంట్ బిల్ సరిగ్గా గుర్తులేదు, 16,000 అంత వచ్చినట్టుంది రఫ్ గా. ఇప్పుడు టోటల్ చూసుకుంటే సీడ్ కి 1,50,000 అయితే అయ్యింది, మ్యాథ్ కి 1,30,000 అయితే అయ్యింది, మెడిసిన్ కి 45,000 అయితే అయింది, కరెంట్ బిల్ 16,000 అయితే అయింది. ఇంకా సీట్ తీసుకురావడానికి ట్రావెలింగ్ అయితే 10,000 అయితే ఖర్చయింది. ఇప్పుడు టోటల్ చూసుకుంటే 3,50,000 అయితే అయింది. నాకు తెలిసి ఇంకా ఎక్కువ అయింది ఖర్చు. అంటే వృధాగా 3,50,000 అయితే పోయినాయి. అప్పుడు దీన్ని బట్టి ఆలోచించుకొని చెరువు చెయ్యాలా వద్దా అనేది. నాకేదో ప్రాఫిట్స్ వచ్చేది కదా అని చెప్పేసి మీకు కూడా వచ్చేస్తే నేనైతే చెప్పలేను. దీంట్లో చాలా 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 రిస్క్ ఉంటది. అన్నిటికి ఓకే అనుకుంటే రండి కలిసి చెరువు చేద్దాం. మనం ఎంత కష్టపడి చెరువు చేసినా, మనం ఎంత క్వాలిటీ మెడిసిన్ కొట్టేసినా మనతో పాటు మన పక్క చెరువులు కూడా బాగోవాలని కోరుకోండి. దీని గురించి సీరియస్ గా అయితే తీసుకోవద్దు. ఎందుకలా అన్నానో నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను. ఈ రోజు టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 0, అంటే లాస్ట్ ఫీడ్బ్యాక్ ఇంకా అవ్వలేదు. ఈ రోజుకి ఇంతే. మరి నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.